ముందుగా ఇక తొలివెల్లో చూస్తే దానం అవుట్ తలసాని ఇన్. ఫస్ట్ ఈ తలసాన్ని ఇన్ చేసే ముందు ఆ గొర్రెల స్కామ్ ఏదో జరిగింది కదా, ఆ గొర్రెల స్కామ్ 200 కోట్లు ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్కి తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొర్రెలు తీసుకొచ్చినాక అక్కడలో కూడా పైసలు లేదట, ఇంకా మొత్తానికి పురాగా. సో ఎవరో వ్యక్తి అటు ఇటు ఇటు మార్పిచ్చేసి 200 కోట్ల రూపాయల స్కామ్కి తెరలేపిండు. ఓఎస్డీ అప్పుడు ఈయన దగ్గర పనిచేసిన ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఆయన ఆఖరికి వస్తే ఎవరైనా ఎంక్వైరీ చేస్తారేమో అని చెప్పి మన సినిమాలో చూస్తాం కదా, ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని కాల్ చేయడంతో పాటుగా ఇంకా ఆయన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని మొత్తం నవిలి మింగేసిందట. ఎక్కడైనా డాక్యుమెంట్లు బయట పెడితే మా స్కామ్ బయటపడుతుంది అని చెప్పి అటువంటి సంఘటనలు జరిగినాయట, వార్తల్లో వచ్చిన కథనాలు ఇవన్నీ కూడా. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొని మంత్రి పదవి ఇవ్వబోతున్నదట. చూస్తే కనుక ఇగో కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం, దానంకు మంత్రి పదవి ఇచ్చేందుకు నిరాకరణ, తలసానిని చేర్చుకొని క్యాబినెట్లో చోటు ఇవ్వాలని సూచన, హైదరాబాద్లో తలసానికి మంచి పట్టు, దానం కంటే తలసాని బెటర్ అని చెప్పి హైకమాండ్ భావిస్తున్నదట. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్లస్ అవుతుందని అంచనా వేస్తున్నారట. ఇక్కడ తలసాని స్ట్రాంగో లేదో వీకో మనకు తెలియదు, కానీ ఆయన సామాజిక వర్గం అయితే హైదరాబాద్లో స్ట్రాంగే. ఓల్డ్ సిటీలో మనం ఏ స్థాయి అయితే ముస్లింల పవరు, ముస్లింలు అందరూ కూడా యూనిటీగా ఉంటారు, వాళ్ళ ఏమంటారు, వాళ్ళు అక్కడ వాళ్ళ ఏమంటారు దాన్ని, వాళ్ళ వాళ్ళ సత్తా ఉంటుందో అక్కడ, వాళ్ళు ఏ రకంగా అయితే కొంత పాపులేషను, ఆ తర్వాత అక్కడ డామినేషన్ ఉంటుందో ఓల్డ్ సిటీల ప్రాంతంలో, అట్లాగే హైదరాబాద్లో చాలా ప్రాంతాల్లో కూడా ఈ యాదవ్ సామాజిక వర్గం డామినేషన్ ఉంటుంది. యాదవ్ సామాజిక వర్గం పాపులేషన్ పరంగా కానీ ఆ డామినేషన్ ఉంటుంది. సో కొంత ఆయన సామాజిక వర్గాన్ని కాంగ్రెస్ పార్టీ తిప్పుకునే ప్రయత్నం అంటామా, లేకపోతే ఇంకేదైనా ఆలోచన చేస్తుందా, లేకపోతే ఆయన దగ్గర నుంచి తీసుకున్నదంట స్కీముల్లో పైసలు సంపాదించుకున్నాడు కదా, అంత ఇంతో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాములకి అదే ఖర్చులకు వాడుకుందామని ఆలోచన చేస్తుంది ఏమన్నా కానీ ఆయనని చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నదట. సో బిఫోర్ దట్ నేను కాంగ్రెస్ పార్టీని ఒక డిమాండ్ చేస్తుందనంటే గొర్రెల స్కామ్ అని ఒకటి పెట్టిండు ఆయన మీద గొర్రెల స్కామ్ ఒకటి ఉన్నది, 200-300 కోట్ల రూపాయల గొర్రెల స్కామ్. అది ఏం చేసాడు, ఒక దగ్గర మీకు గొర్రెలు ఇస్తామని చెప్పి తీసుకుపోయి అక్కడికి పోయిన తర్వాత ఒక యూనిట్నే వాళ్ళకి ఇచ్చినట్టుగా ఫోటోలు తీసుకొని వాళ్ళ దగ్గర తిరిగి మళ్ళీ గొర్రెలు వాళ్ళకి ఇచ్చినట్టే ఇచ్చి తిరిగి తీసుకొని మీకు డబ్బులు ఇస్తామని వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తామని వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి ఇయర్ వీళ్ళకి ఇయర్ అయిపోయింది, గొర్రెలది అయిపోయింది. ఆ పైసలు ఏమైపోయినాయి, జేబులకు పోయినాయి, ఆ పైసలు మొత్తం జేబులకు పోయినాయి. ఇట్లా చాలా దందాలు ఉన్నాయి. గొర్రెల స్కామ్ అనే అంశం ఏకంగా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చిన ఇప్పటివరకు అసలు కనీసం అడుగు కాదు కదా, ఒక ఇంచు కూడా జరుగుతులేదు. మరి అది ఎందుకు అర్థమైతలేదు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్కు కాంగ్రెస్ పార్టీలో షాక్ ఇవ్వనుందా అంటే అవుననే సమాచారం వినిపిస్తోంది. దానం నాగేందర్కు మంత్రి పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నో చెప్పినట్టుగా తెలుస్తోంది. దానంకు బదులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను పార్టీలో చేర్చుకొని మంత్రి పదవి ఇవ్వాలని సూచించినట్టుగా తెలుస్తోంది. ఇటువంటి వాళ్ళని కనీసం మనం ఏం చేయాలంటే ఫస్ట్గా ఎక్కడున్నా మాదే కుంపటి, ఎక్కడున్నా మేమే తింటాం అనే రకంగా ఆలోచన చేసిన వ్యక్తులు ఉంటారు కదా. ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఈ పదవి ఇవ్వడం గల కారణం ఏం చెప్పుర్రి, వీళ్ళ పేర్లేని తెర మీదకి వస్తున్నాయి, వీళ్ళొక బీసీలు కాబట్టి. ఏ రోజన్నా కనీసం బీసీల గురించి ఆలోచించిన ముఖాలు అనేవి దానం నాగేందర్ కానీ ఆ తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ ఏ రోజైనా ఆ వర్గాలకి, ఆ సామాజిక వర్గాలకి ఇంకో ఇది అవకాశం దొరుకుతలేదు, ఈ అవకాశం దొరకాలంటే ఇట్లా చేయాలని చెప్పి ప్రభుత్వంలోని పెద్దలకు కానీ ఇక్కడ చెప్పిన దాఖలేనా? ఇప్పుడు వీళ్ళకి ఏ అర్హతతో వస్తుంది? అంతకుముందు అనిల్ కుమార్ యాదవ్ అనే రాజ్యసభ మెంబర్గా వచ్చిండు. ఆయనకి ఏ అర్హతతో వచ్చింది రాజ్యసభ? దేంట్లో నిష్ణాతులు ఆయన, ఏ సబ్జెక్ట్లో చాలా ఎక్స్పర్ట్ ఆయన, ఎందుకు వచ్చింది రాజ్యసభ? ఆయన యూత్ కాంగ్రెస్ ఉన్నాడు, కొంత ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆయన సేవలు చేసిండు, గతంలో బీఆర్ఎస్ పార్టీ కొంత ఆయన ఆ పార్టీ మీద ఒక ఉద్యమం చేసిండు, యువకుడు, వయస్సున్నది, యాదవ సామాజిక వర్గం అంటే బీసీ కాబట్టి అన్నీ కలగలుపుకునేకి వచ్చింది. మెయిన్గా ఆయనకు వచ్చిన పదవి ఒకటి కారణం బీసీ. ఆ బీసీఏ లేకపోతే వచ్చేదే కాదు, ఆయనకు కాదు బీసీ అనే సెంటిమెంట్తో చాలామంది పదవులు వచ్చినాయి, ఆ బీసీ అనే సెంటిమెంట్తో పదవులు వచ్చినాయి. కానీ ఆ సెంటిమెంట్తో వచ్చినటువంటి తర్వాత ఏం చేస్తారు అంటే కదంటే ఒక్కసారిగా ఖద్దర్ చొక్కా వేసి డబుల్ ఖద్దర్, అది మామూలు కాదు, డబుల్ ఖద్దర్ అంటే ఏమంటారు, పుసుకన పక్కపడి పోయినా కూడా మనకు చీరుకుంటుంది, అంత స్ట్రాంగ్ ఉంటాయి ఆ షర్ట్లు వేసి ఛాతి మీదకి లేపి మొత్తం బాయిరా బాయ్, ఎవరికి బాయ్ ఎవరు బాయ్, ఎవరు బాయ్. చాలామంది చెప్తున్నా మళ్ళీ నేను ఎందుకు ఒక పర్సన్ గురించి చెప్పాల్సి వచ్చిందంటే ఆయన ఉదాహరణగా తీసుకుంటే మీకు అందరికన్నా కనీసం సిగ్గొస్తుందని చెప్తున్నాను నేను. బీసీల పేరిట పదవులు అనుభవించేటువంటి మీరు కనుక ఆ బీసీ సామాజిక వర్గాలకి, ఆ బీసీల కనుక న్యాయం చేయలేకపోతే మీ పదవులు దండగా అసలు మీరే దండగా. మేమేం చేయమంటాం మరి బీసీల కోసం మేమేం చేయాలంటే చేయండి, బీసీల కోసం ఈ పదవి కావాలని పట్టుబట్టండి, నీ కింద తిరిగేటువంటి ఆ వ్యక్తులకు ఇక్కడ పదవి ఇవ్వండి, ఈ పదవి కావాలి, ప్రభుత్వంలో మాకు పెద్ద స్థానం కావాలి. ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన బీసీలు ఇప్పుడు యాదవ్ అయినా వస్తున్నారని చెప్పి యాదవ్ సామాజిక వర్గం అని మళ్ళొక తలసాని శ్రీనివాస్ గారిని తీసుకుంటున్నారండి.
బీర్లాయిలో ఏమన్నాడు, ఒక సామాన్యమైనటువంటి సర్పంచ్ స్థాయి నుంచి ఈ రోజు ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, విప్ అయ్యిండు. ఆయనకి ఎందుకు ఇవ్వదు? ఆయన యాదవ్ బిడ్డే కాదా? నల్గొండలో ఉన్నటువంటి ఆ రెడ్లు అడ్డం పడుతున్నారు ఆయనకు పరవీయడానికి. నల్గొండలో ఉన్నటువంటి ఆ రెడ్లు అడ్డం పడుతున్నారు ఆయనకు పరవీయడానికి. ఎందుకు ఇస్తారు ఆయనకి? ఆయనకి ఇవ్వచ్చు కదా. ఇదే ముదిరాజుకి ఇస్తామని చెప్తున్నారు. ముదిరాజులకు కూడా ఎవరికొరకు అవకాశం ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా వాకిటి శ్రీగారికి అవకాశం ఇవ్వండి. లేదు, ఆయన మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నారు, 2 మంత్రులు ఆల్రెడీ ఉన్నారు, అక్కడ ఇవ్వలేకపోతున్నాం అంటే మెదక్లో ఒక్క మంత్రి ఉన్నారు కదా, దామోదర్ రాజనరసింహ. అరే మెదక్ ఎంపీగా పోటీ చేసి నీలమరికి అవకాశం ఏంటి? మళ్ళా ఆయన ఒక యువకుడు కదా, ఆయన కూడా మీ లెక్కనే కష్టపడి సామాన్యమైన స్థాయి నుంచే వచ్చాడు కదా, అక్కడ అడ్డుపడుతున్నారా? ఎవరు మళ్ళా స్కాములలో పాల్గొన్న వీళ్ళనే తీసుకొచ్చుకొని మళ్ళీ చేర్చుకుంటామంటే కాంగ్రెస్ పార్టీకి ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముండదు, ఇంతకు మించిన దుర్మార్గం ఏముండదు. దయచేసి మళ్ళీ కోరుతున్నాం, బీసీల పేరిట పదవులు వచ్చిన వాళ్ళు దయచేసి ఆ బీసీ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలి. ఖద్దరు చొక్కాలు వేసుకొని ఎక్కడికి 10 మందిని ఉత్తగానే పేడ ఆర్టిస్టులను పెట్టుకొని బాయ్ అనిపించినంత మాత్రం మీరు గొప్పలు గారు, అది లీడర్తనం అనిపించుకోరు. అది మానుకొని ఆ సామాజిక వర్గాలు న్యాయం చేస్తాం. ఒక సబ్జెక్టుతో ముందుకు పోండి. మేము ఒకరిని కొడితేనే ఫేమస్ అవుతాం, లేకపోతే ఒకరి మీద దాడి చేస్తేనే ఫేమస్ అవుతాం, లేకపోతే ఒకరిని బెదిరిస్తేనే ఫేమస్ అవుతాం, మా కింద అందరు కిందనే కూర్చోవాలి, మా మీదికి ఎక్కద్దు, ఇవన్నీ మాటలు బంద్ చేసుకోండి. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ముందు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయాలి. ఆయన స్కామ్లో చాలా 200-300 కోట్ల రూపాయల స్కామ్లో పాల్గొన్నాడు ఆయన. ఈ వ్యక్తి రేవంత్ రెడ్డికి రోడ్ల పండి పెండ పూసుకుంటూ వచ్చిందండి. రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఉంటాయి కదా, గతంలో ఏదో యాదవ్లను తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఆలగడ్డలు అమ్ముకుంటాయన అంటే మా యాదవ్ బిడ్డని అంటబా అని చెప్పి ఈ తలసాని శ్రీనివాస్ యాదవ్ అభిమానులు తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హైదరాబాద్ మెట్రో పంటి ఆయన రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఉంటారు, రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకి పెండ పూసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆయన జాయిన్ చేసుకుంటారా? మీరు ఆయన జాయిన్ చేసుకుంటారా? రాజకీయాలకు ఈ మాటలు కడితే అంత సిగ్గు ఎగ్గు ఏముండయి. మేము ఎవరినైనా జాయిన్ చేసుకుంటాం, మా పక్క పని ఉంటాయిపోయి. ఆయన తలసాని శ్రీనివాస్ యాదవ్ విన్నానంటే కొంత ఆశ్చర్యం వేస్తున్నది. ఏందో మరి చూడాలి ఎప్పుడు జాయిన్ అవుతున్నా. ఆయన దాదాపుగా ఫిక్స్ అయిపోయింది. కానీ అందుకే కేటీఆర్ ఈడీకి పోని, ఏసీబీకి పోని, కేటీఆర్ తిహార్ చేయలేని, కేటీఆర్ చెర్రపల్లి చేయలేని, ఆయన ఏడా కనబడతలేడు. హైదరాబాద్లో ఉంటాడు కదా, ఎక్కడ కనిపించడం కూడా కనిపిస్తాడు ఆయన కేటీఆర్ పక్కన. మొన్న ఏదో పాపం 1-2 సార్లు ఆ ఏసీబీ ఎంక్వైరీకి పోతున్నాడు, ఈడీ ఎంక్వైరీకి పోతున్నప్పుడు ఇంటి దగ్గర 2-3 సార్లు కనబడ్డాడు. ఇక ఆ తర్వాత జాడపత్తలేడు ఆయన. చూద్దాం మరి ఏమవుతుంది, నిజాలు ఏందనే చూడాల్సిన అవసరం అవుతుంది. కానీ ఒకటి, కాంగ్రెస్ పార్టీ తలసాని శ్రీనివాస్